కల్తీపాల ఘటనలో ఇప్పటివరకు 4 చనిపోయారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఒకే కుటుంబం నుంచి పేషెంట్లందరూ రావడంతో డీఎంహెచ్ఓకు కంప్లైంట్ వచ్చిందన్నారు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్. ఇంకా హాస్పిటల్లో 15 మంది ఉన్నారని, వారిలో 8 మంది పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని అన్నారు. దృష్టవశాత్తు 16వ తారీఖు వాళ్ళు ఆ పాలు పోయించుకొని దాని నుంచి టీ కాఫీ కానీ లేకపోతే పెరుగు చేసుకోవడం కానీ, కొంతమంది నెయ్యి వెన్నీ కూడా చేసుకొని తాగడం తినడం చేస్తూ ఉంటే సడన్గా వాళ్ళకి దాంట్లో టేస్ట్లో తేడా వచ్చింది, చేదుగా ఉన్నట్టుగా అనిపించింది. ఇమ్మీడియట్గా ఆయన కూడా ఇన్ఫర్మేషన్ని తెలియజేశారు. తెలియజేస్తే వాళ్ళకి వామిట్, తర్వాతే సడన్గా యూరిన్ ఆగిపోవడం, ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి. సో అలాంటి సంఘటన జరిగితే ఇమ్మీడియట్గా పక్కన ఉన్న హాస్పిటల్లో జాయిన్ అవ్వడం. వాళ్ళు మామూలుగా దీనివల్ల జరిగిందని చెప్పేసి వాళ్ళకి తెలియదు ఇనిషియల్గా. సో వాళ్ళు మామూలుగా వాళ్ళకి ఏదో నొప్పి వచ్చింది, లేకపోతే సడన్గా అబ్డమినల్ పెయిన్ వచ్చింది, వామిట్ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారు. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాతే అక్కడ ఉన్న డాక్టర్స్ ఒక హాస్పిటల్లో ఒకే ఏరియా నుంచి, ఒకే ఫ్యామిలీ నుంచి 4, 5 అలా జాయిన్ అవుతూ ఉంటే, వాళ్ళు ఇంత క్లస్టర్గా జరుగుతున్నప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వీళ్ళందరం కూడా ఒక ఏరియా నుంచి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఒక పాలు తాగడం వల్ల, ఆ పాల్లో డిఫరెంట్ టేస్ట్ రావడం వల్ల జరిగిందని చెప్పేసి ఒక అనుమానంతో మా డిఎంహెచ్ ఆఫీస్కి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనము ఇన్ఫర్మేషన్ అందుకున్న వెంటనే కలెక్టర్కి, ఎస్పీకి అందరికీ చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా చెక్ చేస్తే అది ఆ మిల్క్ కన్సంప్షన్ వల్లనే జరిగి ఉండవచ్చని చెప్పేసి దాని ప్రకారం దాన్ని చెక్ చేశాము. చెక్ చేసిన తర్వాతే ఇది అనూరియా ఇల్నెస్గా ఉండొచ్చని చెప్పేసి మా వాళ్ళు డాక్టర్స్ గుర్తించారు. అప్పటికే 2 వచ్చేసి చాలా సీరియస్గా ఉంటే 2 చనిపోయారు. మళ్ళీ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటున్నప్పుడే ఇంకా 2 క్రిటికల్గా ఉండి ఇంకా ఒక 2 కూడా చనిపోయారు. మొత్తం 4 చనిపోయారు. సో ఇప్పుడు మనము ఇవన్నీ తెలుసుకున్న వెంటనే ఆ సమాచారాన్ని ఆయన ద్వారా ఆ పాల వ్యాపారిని ఇమ్మీడియట్గా మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది.